రేపు మనకు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా శనివారం అండి. చాలా అద్భుతమైన రోజు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది. అది కూడా గంటలోనే మారుతుంది అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. శనివారం రోజున సంకష్టహర చతుర్థి కలిసి వస్తే చాలా పవిత్ర దినంగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజు గణపతిని ఈ విధంగా పూజించుకుంటే చాలా మంచిదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముఖ్యంగా దీపారాధన ఈ విధంగా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. అలానే ఏంటంటే కనుకనండి జాతకంలో అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్లకు జాతక దోషాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు అంటే శనివారం సంకష్టహర చతుర్థి కదా, తెల్లవారుజామునే లేస్తే చాలా మంచిది. అలా కుదరకపోతే సూర్యుడు అంటే ఉదయించక ముందుకి మనము నిద్ర లేవాలన్నమాట. అలా లేచిన తర్వాత ఏంటంటే శుచిగా అండి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక చక్కగా స్నాన కార్యక్రమాలు ఆచరించండి. అంటే మనము తలస్నానం ఈ విధంగా చేయాలండి. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక శని బాధలు, రాహుకేతువు అంటే ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే స్నానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కొంచెం పచ్చకర్పూరం మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, నార్మల్గా ఒక కర్పూర బిళ్ళ తీసుకోండి. దానితో పాటు చిటికెడు పసుపు తీసుకోండి. ఈ రెండు కూడా నీళ్ళల్లో కలుపుకొని వాటితో స్నానం చేయండి. అంటే ఆ నీళ్లు ఏంటంటే కనుక పవిత్రంగా మారుతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి. అలా నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇలా ఈ నీటితో ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత మీరు పూజ గదిలో ఉండే గణపతి పటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ క్లీన్ చేసుకోండి. అంటే పసుపు నీటితో క్లీన్ చేయండి. అలా చేసేసిన తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, అలానే గరిక ఇవన్నీ కూడా అండి ఏంటంటే గణపతికి మనము అంటే సమర్పించాలన్నమాట. ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి ఎర్రటి పుష్పాలను అలంకరణ చేసి గరిక పూసల్ని స్వామివారికి సమర్పించిన తర్వాత తమలపాకు మీద దీపం అనేది పెట్టండి. డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకూడదు. కాబట్టి తమలపాకు మీద ఏంటంటే గనక ఓం అని రాసేసి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ మనం దీపారాధన చేయొచ్చు. ఇలా కనుక దీపం పెట్టుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు దీపారాధన చేసేసి ఇంకా తర్వాత ఏంటంటే గనకనండి గణపతిని ఈ విధంగా అంటే పూజించుకోండి. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది. దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. దీపం దారి చూపిస్తుంది. దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక మన కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు వేద పండితులు చెబుతున్నారు. ధన సమస్య ఉన్నవారు రూపాయి బిళ్ళను వేసేసి దీపం పెడితే ఏంటంటే గనక ధనం అనేది 4 వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుందన్నమాట. డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదండి. డబ్బు నిరంతరం కూడా ఏంటంటే గనక ప్రవాహం లాగా మన దగ్గరికి వచ్చి పడుతుంది. ఎవరికైతే తీవ్రంగా ధన సమస్య ఉంటుందో, ధన సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారో, సంపాదన ఆగిపోతుంది, అసలు పెరగటం లేదని బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి మీరేంటంటే గనక రూపాయి బిళ్ళను వేసి మీరు దీపారాధన చెయ్యండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని గణపతి ఆలయంలో ఎక్కడైనా సరేనండి హుండీలో వేయొచ్చు. కుదరకపోతే దానం చేయొచ్చు. ఇలా చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనము గొడవలు ఎక్కువగా ఉంటే, సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టయితే యాలకాయని వేసి దీపం పెట్టవచ్చు, లవంగాన్ని వేసి దీపం పెట్టుకోవచ్చు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక భూలాభం కలగాలి, భూలాభం కలగటం లేదు, భూమి అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నాము, లేదంటే కనుక ఒక గృహం నిర్మించాలనుకుంటున్నాము, అలా కూడా మాకు విఘ్నాలు వచ్చేసి అన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అడ్డంకులు వస్తాయండి. ఏదైనా చేద్దామనుకుంటే చాలండి గృహానికి సంబంధించి లేదంటే కనుక ఇలా ఇంటికి సంబంధించి భూలాభానికి సంబంధించి ఏదైనా చేద్దామనుకుంటాం కానీ చెయ్యలేకపోతున్నామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు శనివారం సంకష్టహర చతుర్థి కదండి, ఇంతటి మంచి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు అంటే రాకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే గృహలాభం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుంది. మీరు అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక నార్మల్గా దీపారాధన ఏంటంటే గనక 2 వత్తులతో కానీ 4 వత్తులతో కానీ పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత అందులో ఏం చేయండి అంటే గనక చిటికెడు బెల్లం తీసుకొని 3 సార్లు అండి ఆ దీపంలో అంటే వేసేయండి, బెల్లాన్ని వేయండి. అలా వేసేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే గణపతిని గట్టిగా వేడుకోండి. అంటే ఎలాంటి అడ్డంకులు రాకూడదు. మేము భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, అలానే కాకుండా గృహం నిర్మించుకోవాలనుకుంటున్నాం, మధ్యలోనే ఏంటంటే కనుక ఇల్లు కట్టుకున్నాం ఆగిపోయింది, అది తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని చేసుకోండి. తప్పనిసరిగా అండి అంటే మీరు ఏదైతే అనుకొని ఇలా బెల్లం వేశారో 3 సార్లు దీపంలో అది ఖచ్చితంగా జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఇలా ఏంటంటేనండి ఒక్కొక్కటి వేసి మనం దీపం పెట్టడం వల్ల, ఒక్కొక్క వస్తువు వేసి దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇలా దీపారాధన అనేది చెయ్యండి. ఇలా దీపం పెడితే ఏంటంటే మన జీవితం అనేది మారిపోతుంది, మన జాతకం అనేది మారిపోతుందన్నమాట. కాబట్టి రేపు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మన కోరికలు తీరాలంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. 11 రూపాయలతో ఈ విధంగా పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా కోరిక తీరిపోతుంది, కుబేరులాగా మారిపోతారు, గణపతి యొక్క ఆశీస్సులు కలుగుతాయి, గణపతి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అందుకే 11 రూపాయలు తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, చాలా మంది కూడా ఏంటంటే కనుక ముడుపు కడుతూ ఉంటారు గణపతికి. అలా కట్టే అంత సమయం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే 11 రూపాయలతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీరు ఏ కోరిక కోరుకున్నా అండి. కొంతమందికి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కనుక చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, లేదంటే కనుక ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి. అవి చిన్న కోరికలు తీరటానికి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆ కోరికలు తీరవు. భగవంతుణ్ణి ఎంత ప్రాధేయపడ్డా, ఎంత అంటే వేడుకున్నా కానీ మన కోరికలు ఏంటంటే కనుక తీరక మనము అంటే చాలా వరకు కూడా అంటే బాధపడిపోతూ ఉంటాం కదండి. దేవుడు మేము ఎప్పుడు ఏది కోరుకున్నా కానీ అసలు ఇవ్వడు, మేము కోరింది జరగదు, మేము చాలా కోరికలు కోరుకున్నామండి, అయినప్పుడు కూడా అవి జరగటం లేదు అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు శనివారం సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలు తీసుకోండి. అంటే దీపం పెట్టిన తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టవచ్చు, లేదంటే కనుక నార్మల్గా మీకు వీలుంటే పాయసం చేసి పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా అండి గరికల్ని సమర్పించేసి 5 గరిక పూసలు అంటే 5 రకాల పుష్పాలు, లేదంటే కనుక 5 మందార పుష్పాలు సమర్పించేసి మనం చెప్పినట్టుగా దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత ఈ 11 రూపాయల పరిహారం చేసుకుంటే చూడండి గణపతి అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి. మీరు కోరుకుంది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోరిక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఏం చేయండి అంటే 11 రూపాయలు తీసుకోండి. చిల్లర నాణాలైనా పర్వాలేదు, నార్మల్గా నోటుని తీసుకొని 11 రూపాయలని చేసుకున్నా పర్వాలేదండి. 11 రూపాయలు అంటే తీసుకున్న తర్వాత మీ పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ 11 రూపాయలను గణపతి పటం ముందు పెట్టండి. పెట్టేసిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. ఒకటి మాత్రమే కోరండి, 10 కోరుకుంటే అవి కూడా జరగవు కదా. అందుకే ఒక కోరిక కోరుకోండి. ఒక కోరిక బలంగా మీరు కోరితే ఖచ్చితంగా ఏంటంటే గనక 21 రోజులు కానీ 7 రోజుల్లో కానీ కోరిక తీరే అవకాశం ఉంటుందని మనకేంటంటే గనక పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటేనండి కోరుకునేటప్పుడు ఏంటంటే ఒక కోరిక గురించి మాత్రమే చెప్పుకోండి. 10 కోరికలు చెప్పుకొని మనం కోరుకుంటే అందులో మనకి ఏది కూడా జరగదనమాట. ఏది ఇంపార్టెంటో, ఏది మనకు తగ్గ కోరికనో, లేదంటే కనుక మన స్తోమతకు అంటే తగ్గట్టుగా కూడా ఇప్పుడు మనం చదువుకోకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదా. అలా ఏంటంటే కనుక మనం మన స్థితిని బట్టి మనం కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకే మీరు ఇలా 11 రూపాయలు తీసుకొని గణపతి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఇంకా తర్వాత వదిలేయండి. తప్పనిసరిగా చూడండి 7 రోజులు కానీ 21 రోజుల్లో కానీ మీ కోరిక తీరిన తర్వాత ఆ డబ్బుని ఎత్తిపెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి హుండీలో వేసుకోండి. లేదంటే కనుక అందులో కొంచెం డబ్బుని కలిపేసి మీరు గణపతికి ఏదైనా సరేనండి తీపి పదార్థం లేదంటే కనుక ఇలా ఉండ్రాల పాయసం కానీ నైవేద్యంగా పెట్టవచ్చండి. లేదు అలా పెట్టలేమనుకుంటే అందులో కొంచెం డబ్బుని కలిపేసి అంటే 5 రకాల ఫలాలు కానీ 5 రకాల అంటే అరటిపళ్ళు కానీ తెచ్చేసి వాటిని ఏంటంటే కనుక దానం చేసేసినా కానీ మీకు అంతే ఫలితం వస్తుంది. కావున ఈ విధంగా ఏంటంటే మీరు ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. చాలా సింపుల్గా చేసేసుకునే పనులండి, పరిహారాలండి. అందరూ కూడా బిజీగా ఉంటారు, బిజీగా ఉండే లైఫ్ కాబట్టి ఎవరికి కూడా సమయం అనేది ఉండదు, అలా చేసుకునేంత వీలు ఉండదు. కాబట్టి చిన్న పరిహారాలు చేసేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మన కోరికల్ని మనం తీర్చుకోవటానికి, మనం కుబేరులాగా మారటానికి ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మీకు పనిచేస్తాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. శని బాధలను ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శని వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి దుస్తువులని ధరించకండి. దాన ధర్మాలు చేయండి. చేసినప్పుడు కూడా శని పోవటం లేదు. శని మా జీవితంలో ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుండండి. శని వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు సంకష్టహర చతుర్థి కూడా ఉంది, శనివారం కదా. ఒక మందారాకు కానీ తమలపాకు కానీ తీసుకోండి. తులసి మొక్క మొదట్లో మట్టి ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే కనుక 1 స్పూన్ అంతా తీసుకోండి. అందులో 1 స్పూన్ అన్ని బియ్యం పోసేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. ఆకు మీద ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు కానీ ఓం గుర్తు కానీ వెయ్యండి. ఓం వేస్తే అదృష్టం, స్వస్తిక్ వేసినా మనకి ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే స్వస్తిక్ గుర్తు కానీ ఓం గుర్తు కానీ లేదంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం కానీ లేదంటే గంధంతో బొట్టు పెట్టడం కానీ చెయ్యాలి. అలా ఆకు కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన తులసి మొక్క మొదట్లో నుంచి అంటే మనకు తులసి కోట ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఏంటంటే కనుక ఒక సైడ్ కండి మట్టిని తీయండి. అంతేకాని మీరు చెట్టుని మొత్తం ఇలా పాడు చెయ్యకండి తులసి మొక్కని. ఎందుకంటే తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి
ఆ తల్లి ధనాన్ని ప్రసాదిస్తుంది, కొన్ని రకాల కష్టాలను కూడా తీసేస్తుంది. అందుకే ఆకు మీద ఏంటంటే గనక ఇలా తులసి మొక్క మొదట్లో నుంచి తీసిన ఒక స్పూన్ అంత మట్టిని పోసేసిన తర్వాత ఒక స్పూన్ అన్ని బియ్యం, ఆ తర్వాత చిన్న అంగుళం మొక్క బెల్లాన్ని పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. శని బాధలు పోవాలి, రాహుకేతు ప్రభావాలన్నీ కూడా తొలగిపోవాలి, మాకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టాలి, ఐశ్వర్యం కలగాలి, మంచి ఫలితాలు మేము పొందాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక రావి చెట్టు మొదట్లో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. రావి చెట్టు మొదట్లో ఏంటంటే గనక వదిలేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలండి. అంటే శని బాధలన్నీ కూడా పోవాలి, శని నుంచి మాకు విముక్తి కలగాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మా జీవితం మారిపోవాలి అన్నట్టుగా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. మీరు చెప్పే సంకల్పంపై ఏంటంటే గనక ఈ పరిహారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే తీవ్రంగా అంటే శని బాధలతో ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం అంటే రావి చెట్టు అనుగ్రహం కలిగి మనం సకల శుభాలను మనం పొందగలుగుతాం. ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక రావి చెట్టుని తాకి ప్రదక్షిణ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించి, లేదంటే గనక ఓం అంటే నారాయణాయ నమః అనుకోవచ్చు, ఇలా ఓం గణపతి నమః ఏదైనా సరే అనుకోండి, ఓం మాత్రం ఖచ్చితంగా పఠించండి. ఇలా పఠించిన తర్వాత అక్కడ ఏంటంటే గనక మా అవసరం కోసం చేసుకున్నామనేసి పరిహారం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి మీరు తీసుకెళ్ళిన ఆకులు అంటే మట్టి, బియ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, బెల్లం ముక్క ఇవన్నీ కూడా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మెల్లిమెల్లిగా మీ జీవితంలో జాతకంలో ఉండే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అంటే అదృష్టం అండి, ఇక మీకు అదృష్టం పడుతుందన్నమాట, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మెల్లిమెల్లిగా రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, గ్రహాలు ఒక స్థితిగతికి వస్తాయి, గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయికి వచ్చి మీ జీవితాన్ని మార్చడానికి పనిచేసే పరిహారం. కాబట్టి తప్పకుండా అండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. అంటే చాలా మంచి రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. మీరే ఏంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారనమాట. చిన్న పరిహారం అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి శనివారం సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి. గణపతి అనుగ్రహంతో పాటు ఆశీస్సులను కూడా పొందండి. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకొని గణపతిని పూజించుకొని గణపతికి నమస్కారం చేయటం, గుంజీలు తీయటం, అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి నమః అనుకుంటూ ఇలా మనం వెళ్ళటం అంతా కూడా మనకు మంచి చేకూరుతుంది.